షాద్నగర్ టౌన్ నాహీ బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నాహీ బ్రాహ్మణ సేవా సంఘం యొక్క నూతన అధ్యక్ష పదవికి ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటింగ్ లో మాజీ అధ్యక్షుడు రోమియో రమేష్ 67 ఓట్లతో యువ కిరీటం కిషన్ నగర్ సురేష్ పై గెలుపొందారు. షాద్నగర్ టౌన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడ్డ రోమియో రమేష్ ని ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాహీ బ్రాహ్మణులు, ఉద్యోగ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే నాహీ బ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ రోమియో రమేష్ కు నాహీ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. రైట్ వెళ్ళు 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 అక్కడ అదే ఓకే నిలబడి పోండి దగ్గర ఉంటుంది ఏం లేదు తొందర ఉన్నది రైట్ నేను మళ్ళీ చేస్తాను. ఈరోజు మా నాయబ్రాహ్మ సోదరులందరూ, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి కొత్త కొరకు నేను పేరు ధన్యవాదాలు నన్ను గెలిపించేందుకు. నేను అందరం కూడా నేను హామీ ఇచ్చాను ఏంటంటే ఎల్లికట్టే ఇక్కడ ఒక ప్లాట్ 100 గజాలు జాగా ప్లాట్ ఇస్తాను, అందరికి హామీ ఇచ్చిన అది తొందరగా నెరవేరుతాను. ఇంకేమున్నా గవర్నమెంట్ తోడు ఇంకేమున్నా ఫ్యూచర్లో గవర్నమెంట్ లోన్లు కానీ గవర్నమెంట్ వచ్చే ఫండ్ కానీ ఏమైనా వచ్చినా కానీ ఎమ్మెల్యే సాపు మా ఊరి గిల్లపల్లి శంకరన్న నాకు అన్న లాంటి వాడు. ఆయన ఎప్పుడు నన్ను తమ్ముడు అంటాడు. ఆయన ఆధారంలో మేము నడుచుతూ ఎప్పుడు ఎల్లకాలం ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆయనకి మాకు సంఘానికి ఏం కావాలని కొట్లాడి మేము అందరం పెద్ద మనుషులు మేమందరం కలిసి మేము సంఘానికి ఏదో ఒకటి చేయాలని అది అనుకున్నాము. అది కంపల్సరీ ఈ 2 సంవత్సరాల్లో మేము దాన్ని కంపల్సరీ చేస్తామని మేము హామీస్తున్నాం. గతంలో ప్రతి షాప్కు బోర్డు చేయించాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎప్పుడైతే మనం యూత్ మారుతుందో ఆ యూత్ ప్రకారం కూడా నేను ప్రతి షాప్కు ప్రతి దుకాణంలో పనిచేసేలకు ఐడి కార్డు కూడా చేసి తయారు చేసి మా పెద్ద మనుషులతో వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళతో కోరికలు తీసుకొని వాళ్ళని అందరం కలిసి మేము ప్రతి షాప్లో పనిచేసేటప్పుడు ఐడి కార్డు తయారు చేసి ఇస్తాము. ఫస్ట్ నుంచా ఈరోజు నాయీ బ్రాహ్మణ ఎలక్షన్లు జరిగినాయి. ఈరోజు మొత్తం టోటల్గా మా సంఘం నాయీ బ్రాహ్మణ సంఘము, సేవా సంఘము, అధ్యక్షులు, ఏది మన ఉద్యోగ సంఘాలు అందరూ మొత్తం మేము కలిసి పెద్ద మెజార్టీతో ఈరోజు ఎలక్షన్ జరిగింది. పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించేందుకు అందరికి పేరు పేరున మా సంఘాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంకెప్పుడు ముందు కూడా మేము కలిసికట్టుతోటి ఓడిపోయిన నరేష్ కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ చేయకున్న వాళ్ళు కానీ అందరినీ నా వాళ్ళు అనుకొని అందరిని దగ్గర తీసి మా సంఘానికి ఏం అవసరం ఉంటుంది మేము అందరం ఏకతాటిగా ఉండి అందరం మా పెద్ద మనుషులు అందరూ కలిసి వాళ్ళ మాట నేను నా మాట వాళ్ళు కలిసి అందరం కలిసికట్టుతోటి మేము అందరం పని చేస్తున్నామని చెప్పి ఈరోజు ఎలక్షన్లను గెలిపించి అందరికీ పేరు పేరున నా నాయకులు అందరికీ ముఖ్యమైన ధన్యవాదాలు చెప్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. ఎల్లకాలంగా అందరం కలుసుకుందామని
ఈరోజు మీడియా విలేకరు కూడా మా చోరుడు మా ఎంబడినందుకు సంతోషపడుతున్నాం. అందరి పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. సంవత్సరాలు గడుస్తున్నా కూడా మా హక్కుల్ని ఇంకా నేల రాయబడ్డాయి. ఎందుకు అని అంటే ఈ సమాజంలో 3600 కులాలుగా ఉన్నటువంటి కులాలలో మా నాయి బ్రాహ్మణ కులం కూడా ఒకటి. అందరికీ అన్ని కులాలకు పై మెట్టున ఉన్నటువంటి కులాలకు అన్నిటి కూడా సేవ చేస్తూ పోతా ఉన్నాం మా తాత ముత్తాతల నుంచి. కానీ మాకు మిగిలింది ఏమీ లేదు. మేము ఒకటే అడుగుతున్నాం ఇవాళ ఈ సమాజంలో ఈ ప్రభుత్వాలని, మా రిజర్వేషన్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. దేవాలయాల్లో వర్క్ చేస్తున్నటువంటి మా నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అందులో సమవాటా కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. వేలాది కోట్లుగా వెంట్రుకలకి వస్తూ ఉంటే వాళ్ళు ప్రభుత్వం